ప్రస్తుతం 100 రోజులు గడిచిపోయాయి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పరిపాలన అయితే కొంత కేసీఆర్ ప్రభుత్వం కంటే ఈ చేసిన కొద్ది రోజులు కొంచెం మెరుగ్గా అనిపిస్తున్నది మా అభిప్రాయ ప్రకారం అయితే. అంటే మీరు అబ్జర్వ్ చేశారు కదా! గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం. రెండిటిని కంపేర్ చేస్తే ఏ విధమైన మార్పులు, చేర్పులు జరిగాయి అనుకుంటున్నారు? కేసీఆర్ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దాడులు, అవినీతి, భూ కబ్జాలు, ఇంకోటి ఆసుపత్రులు, ఇవన్నీ చాలా సర్వనాశనం. ముఖ్యంగా అయితే విద్యా వ్యవస్థ అయితే చాలా నాశనం అయిపోయింది. నిరుద్యోగుల జీవితాల్లో చాలా చెలగాటమాడిండు కేసీఆర్. అంటే కేసీఆర్ హయాంలోనే మనకి నిరుద్యోగ వృత్తి అనేది కూడా ఒక పథకాన్ని వెలువించారు. సో ఇప్పుడు ఆ పథకం అనేది మనకి వినిపించడం కూడా లేదు. మరి అక్కడ మార్పు జరిగిందంటే కదా? మార్పు జరిగిందంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇవ్వలేదు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి. కేసీఆర్ హామీ ఇచ్చి దాని మీద ఓట్లు దండుకొని గద్దెనెక్కిండు. కానీ ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు, దాన్ని చేయలేదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, సరే కేసీఆర్ ప్రభుత్వంలో ఎగ్జామ్లు రాసినా కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక వాళ్ళకు గౌరవప్రదంగా వాళ్ళ ఫ్యామిలీతో పిలిచి వాళ్ళకు ఒక వెహికల్స్ పెట్టి ఎల్బీ స్టేడియం పిలిపించి ప్రతి ఒక్కరితోని ఏమంటారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి ఒక రెస్పెక్ట్ఫుల్గా వచ్చిన జాబ్కి కనీసం ఒక మర్యాద ఇచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఒక 6 గ్యారంటీలు అయితే ఇచ్చారు. దాంట్లో ఏ మేరకు ముందంజకు వెళ్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడే కదండి రేవంత్ రెడ్డి వచ్చింది మొన్ననే. మొన్న రావడంతోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. కొన్ని రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది, తర్వాత లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడే కదా కేసీఆర్ గతంలో అన్నాడు ఏమో పెళ్ళైన 6 నెలలకే పిల్లవాడు పుడతాను అని చెప్పి. ఇప్పుడే కదా పార్వతుల పండగకే పిల్లవాడు పుడతాను అని కేసీఆర్ గతంలో కూడా అన్నాడు. కానీ ఇప్పుడు 6 నెలలు కాకముందు అందులో 2-3 నెలలు ఎలక్షన్ కోడ్కే పోయింది. అప్పటికి హరీష్ రావు ఇలా మాట్లాడుతున్నాడు. హరీష్ రావు ఏదో ఆయన అధికారులు ఉన్నప్పుడు మొత్తం ఉద్ధరించినట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కొత్త రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తాను, మీరేం చేసిరు అని చెప్పి ఇలా మాట్లాడుతారు. మీరు కూడా చేసింది ఏం లేదు కదా, 6 నెలలే కదా, ఒక ఏడాది చూడండి. అంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఏ డెవలప్మెంట్ అంతగా కనిపించకపోయేది, రోడ్ల విషయంలో కానీ కొన్ని విషయాలలో. కానీ మనకి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కొంచెం డెవలప్మెంట్ కనిపించింది. కొంచెం కొత్తగా హైదరాబాద్ అని కానీ సరౌండింగ్స్లో ఉన్న తెలంగాణ అంతా కూడా బాగానే కనిపించింది. మరి ఇప్పుడు ఆ మార్పులలో ఎంతవరకు ఓకే అండి. ఇప్పుడు హైదరాబాద్లో పరంగా కొన్ని రోడ్లు వచ్చినాయి. మన ఎల్బీ నగర్లో అండర్ పాస్ కావచ్చు, పైనుంచి ఫ్లైఓవర్ కావచ్చు చేసిర్రు, హైటెక్ సిటీలు వేసిర్రు. ఓకే, దాంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది కదా. ఓన్లీ హైదరాబాద్ డెవలప్ చేస్తే సరిపోదు కదా, మన పల్లెటూళ్ళు కూడా డెవలప్ చేసుకునే అవసరం ఉంది కదా. అది అంటే ఇప్పటికీ మన రాష్ట్రంలో చూసుకుంటే 7,000 కోట్ల దాకా లక్షల కోట్ల వరకు మనకి అప్పు ఉంది అని అంటున్నారు. మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు రెవెన్యూని జనరేట్ చేస్తారు అనుకుంటున్నారు? అదే నిన్న మొన్న కూడా మనం పేపర్ల కథనాలు చూస్తున్నాము. కొన్ని ప్రభుత్వ భూములు కూడా తనఖా పెట్టి కేసీఆర్ ఏమో డైరెక్ట్ అమ్మేసిండు. ఏమంటారు చిన్నజీరు స్వామి లాంటి వాళ్ళకు, మహబూబ్ రామేశ్వర్లకు రూపాయికి 2 రూపాయలకు అమ్మేసిండు. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి అలా చేస్తలేదు కదా, తనఖా పెడుతుండు. అంటే ఏంది అవి అట్లా పెట్టి మనకి పైసలు తీసుకొద్దామని నిన్న మన సమీక్షలు చేసి ఇంకా కూడా అది కొలికి రానట్టుంది నాకు తెలిసి, పేపర్లో చూస్తున్నాం మనం. కాబట్టి చూద్దాం. ఆ విధంగా మరి పెడితే నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఇది కాకుండా వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బందికరంగానే మారుతుంది కదా. మరి ఇబ్బందికరంగా అంటే మేడం ఇంకో చేంజ్ అవుతా ఉంటే దానికి సంబంధించిన వనరులు కానీ కొత్త తీసుకొస్తుంటారు వాళ్ళు, విప్లవాలు కానీ లేకుంటే దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా జనరేట్ చేయాలో చేస్తుంటారు. అది సో ఇంకా ఆయన రుణమాఫీ గురించి కూడా చాలా ధీమాగా వ్యక్తం చేశారు కదా. ఏంటి అంటే ఈరోజే మనం పేపర్లో చూసినాము, మొదటి విడతగా 1 లక్ష రూపాయలు ఉన్న వారికి, సెకండ్ విడతగా మిగతా 2 లక్షలు ఉన్న వారికి కూడా చేస్తూ ఉంటుండు. ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే ఒక మంచి ప్రభుత్వ హైయర్ ఆఫీషియల్ ఉన్నారో వాళ్ళకందరికీ రుణమాఫీ వర్తించని ఈరోజు మనం పేపర్లో చూడడం జరిగింది. డిసెంబర్ 9 వరకే మీకు 2 లక్షల రుణమాఫీ అనేది కంప్లీట్ చేస్తాను అని కూడా చెప్పాడు కదా. అవును మేడం, చేస్తాడు. ఇప్పుడు మొత్తంగా తప్పించుకుంటాడు. చేస్తారు ఒక రోజు లేట్ అయినా కానీ, ఒక 2 రోజులు లేట్ అయినా కానీ ఇచ్చిన మాట అయితే ఏమంటారు కట్టుబడి ఉన్నాడు, చేస్తుండు కదా. ఇప్పుడు మొత్తాన్ని ఎక్కగానే ఏది కాదుగా మేడం. గత ప్రభుత్వంలో చూసుకుంటే దళిత బంధు ఇలాంటివి మనకి వ్యక్తం చేశారు, అంటే అమల్లో కూడా తీసుకొచ్చారు కొంతవరకు. సో ఈసారికి ఆ పథకాలు అనేవి అమల్లోకి వస్తాయి అనుకుంటున్నారు? దళిత బంధు అంటే మేడం కంప్లీట్గా అది ఏ విధంగా అయిపోయింది అంటే, దళిత బంధు అనేది నిజమైన దళితులకు రాలేదు. ఎవరైతే దళితులలో కానీ లేకుంటే కొంతమంది ఒక ఊర్లో ఉన్న పెద్ద రాజకీయ నాయకులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఎంపీటీస్లకు లేకుంటే జడ్పీటీస్లకు లేకుంటే వాళ్ళతో తిరిగే ఒక
ఒక 10 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకే ఇచ్చారు తప్ప నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇంకోటి పెద్ద ఏంటంటే కమిషన్లు. 10 లక్షలు ఉన్న దళిత బంధును 3 లక్షలు కమిషన్ తీసుకొని, లేకుంటే సగానికి 6 లక్షలు కమిషన్ తీసుకొని కూడా ఉన్న దాఖలాలు మనం చూసినాం. కాబట్టి దళిత బంధు అనేది ఖచ్చితంగా అదొక పెద్ద దందా అది. దానివల్ల దళిత జీవితాలు ఎటువంటి మార్పు రాలేదు. థ్యాంక్ యూ అండి.